గౌరవనీయ అధ్యక్ష, ఈ ముఖ్యమైన బిల్లు మీద ఈరోజు ఉదయం నుండి చర్చ ప్రారంభమైంది. ఇటువైపు నుండి కూడా చాలా మంది మిత్రులు ఏ అంశాలనైతే ప్రస్తావించారో దీన్ని వాస్తవాలతో ఇతర కోణాలతో సభకు తప్పకుండా సమాచారం అందిస్తారు. అందువల్ల నేను ఇప్పుడు ఆ విషయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. గౌరవనీయ అధ్యక్ష, ఒక జాతి యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన క్షణాలు వస్తాయి. మరియు ఆ సమయంలో ఉన్నటువంటి సమాజం యొక్క మనస్థితి మరియు నాయకత్వ సామర్థ్యం ఆ క్షణాన్ని అందిపుచ్చుకుని ఒక జాతికి అమానతుగా దానిని అందిస్తుంది, ఒక బలమైన వారసత్వాన్ని రూపొందిస్తుంది. నేను భావిస్తున్నాను భారతదేశ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అలాంటి ఒక ముఖ్యమైన క్షణమని వాస్తవానికి ఇది 25-30 సంవత్సరాల క్రితమే జరగాల్సింది. ఈ ఆలోచన ముందుకు వచ్చినప్పుడే దాని ఆవశ్యకత కూడా తెలిసింది. మనం దీన్ని అమలు చేసి ఉంటే ఈరోజు దాన్ని పరిపక్వత స్థాయికి తీసుకువచ్చి ఉండేవాళ్ళం. మరియు అవసరాన్ని బట్టి దానిలో ఎప్పటికప్పుడు సంస్కరణలు కూడా జరుగుతాయి. మరియు ఇదే కదా ప్రజాస్వామ్యం యొక్క అందం. మన దేశం ప్రజాస్వామ్యానికి పుట్టినది. మనది వేల సంవత్సరాల ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక వికాస యాత్ర. మరియు ఆ వికాస యాత్రలో ఒక కొత్త కోణాన్ని జోడించే ఒక శుభ అవకాశం సభలోని మన గౌరవ సభ్యులందరికీ లభించింది. మరియు నేను ప్రారంభంలోనే చెప్పాను, మనం అందరం కూడా చాలా అదృష్టవంతులమని. మనకు ఇలాంటి ఒక అత్యంత ముఖ్యమైన మరియు దేశంలోని 50% జనాభాకు ఈ దేశ నిర్మాణానికి సంబంధించిన విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం దక్కుతోంది. ఇది మనందరికీ సౌభాగ్యం. మరియు నా గౌరవనీయ ఎంపీలందరూ, నేను ఈరోజు అటు ఇటు మాట్లాడాలనుకోవడం లేదు. మన ఎంపీలందరం కూడా ఈ అత్యంత ముఖ్యమైన అవకాశాన్ని జార విడుచుకోకూడదు. మన భారతీయులందరం ఏకమై దేశానికి ఒక నూతన దిశను అందించబోతున్నాం. మన పరిపాలనా వ్యవస్థను సున్నితత్వంతో నింపడానికి ఒక సార్థక ప్రయత్నం చేయబోతున్నాం. మరియు నాకు నమ్మకం ఉంది, ఈ మథనం నుండి వెలువడే అమృతం అది దేశ రాజకీయాలను కూడా, దాని రూపురేఖలను ఖచ్చితంగా నిర్ణయించబోతోంది. అంతేకాదు, ఇది దిశ మరియు దశను కూడా నిర్ణయించబోతోంది. ఇంతటి ముఖ్యమైన మలుపును గౌరవనీయ అధ్యక్ష, 21వ శతాబ్దంలో భారతదేశం ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశానికి ఆమోదం లభిస్తోందని మనం అందరం భావిస్తున్నాం. ఇది మనందరికీ గర్వకారణం. మనకు ఒక సమయం వచ్చింది మరియు ఈ సమయాన్ని మనం ఒక వికసిత భారత్ అనే సంకల్పంతో అనుసంధానం చేశాము.
నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను వికసిత్ భారత్ అంటే కేవలం అత్యుత్తమమైన రైలు మార్గాలు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా కొన్ని ఆర్థిక ప్రగతికి సంబంధించిన గణాంకాలు మాత్రమే కాదు. వికసిత్ భారత్ గురించి పరిమితంగా ఆలోచించే వాళ్ళం కాదు. మనం కోరే వికసిత్ భారత్ దాని యొక్క విధాన నిర్ణయంలో నిజమైన అర్థంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రం పూర్తిగా ఇమిడి ఉండాలి. దేశంలోని 50% జనాభా కూడా విధాన నిర్ణయంలో భాగం అవ్వాలి. ఇది కాలం కోరుతున్నది. మనం ఇప్పటికే ఆలస్యం చేశాం. కారణాలు ఏవైనా ఉండవచ్చు, బాధ్యులు ఎవరైనా కావచ్చు. కానీ ఈ సత్యాన్ని మనం అంగీకరించి తీరాలి. మనం ఒంటరిగా కలిసినప్పుడు అవును యార్ అని ఒప్పుకుంటాం. కానీ సామూహికంగా కలిసినప్పుడు నాకు గుర్తుంది, దీని ప్రక్రియ నడుస్తున్నప్పుడు ఒక పార్టీ తప్ప అన్ని పార్టీలతో సమావేశమయ్యాను. నేను కలిసిన వారెవరు సైద్ధాంతికంగా వ్యతిరేకించలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో రాజకీయ దిశను పట్టిస్తున్నారు. కానీ రాజకీయ కోణంలోనే ఆలోచించే వారికి కూడా నేను ఒక మిత్రుడిగా అడ్వైస్ ఇస్తాను. ఇది అందరికీ పనికొస్తుంది. మన దేశంలో ఎప్పటి నుంచి విమెన్ రిజర్వేషన్ గురించి చర్చ జరిగిందో ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క ఎన్నికలోనూ మహిళకు లభించబోతున్న ఈ హక్కును ఎవరెవరైతే వ్యతిరేకించారో దేశంలోని మహిళలు వారిని అస్సలు క్షమించలేదు. వారి పరిస్థితిని దారుణంగా చేశారు. అయితే 24 ఎన్నికల్లో అలా జరగలేదనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఎందుకు అలా జరగలేదు? ఎందుకంటే 24లో అందరూ ఏకగ్రీవంగా దీనిని ఆమోదించడం వల్ల ఇది ఒక చర్చనీయాంశమే కాలేదు. ఎవరికి పొలిటికల్ ప్రయోజనం కలగలేదు, ఎవరికి నష్టం కూడా జరగలేదు. సహజమైన అంశాల ఆధారంగానే ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే 24లో అందరూ కలిసే ఉన్నారు. వారిలో కొందరు ఇక్కడ ఉన్నారు, మరి కొందరు లేరు, కానీ అందరూ కలిసే ఉన్నారు. ఈ రోజు కూడా నేను స్పష్టంగా చెబుతున్నాను, మనమందరం కలిసి ముందుకు వెళ్తే ఇది ఏ ఒక్కరి రాజకీయ పక్షానికి అనుకూలంగా వెళ్ళదని చరిత్రే సాక్ష్యం. ఇది ప్రజాస్వామ్య పక్షాన్ని నిలుస్తుంది. ఇది దేశం యొక్క సామూహిక నిర్ణయ శక్తికి అనుకూలంగా ఉంటుంది. మనమందరం కూడా దాని కీర్తిలో భాగస్వాములం అవుతాం. ట్రెజరీ బెంచ్ అర్హులు గారు, మోదీ కూడా అర్హుడు కాదు. ఇక్కడ కూర్చున్న వారందరూ దీనికి అర్హులుగా ఉంటారు. అందువల్ల ఎవరైతే దీనిలో రాజకీయం చూస్తున్నారో నేను కోరుకుంటున్నాను, వారు గత 30 ఏళ్లలో తమ ఫలితాలను చూసుకోవాలని. వారి ప్రయోజనం కూడా ఇందులోనే ఉంది. నేను దారి చూపిస్తాను. జరుగుతున్న నష్టం నుండి తప్పించుకోవడమే దీనిలోని ప్రయోజనం. అందువల్ల దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. గౌరవనీయ అధ్యక్ష, నాకు బాగా గుర్తుంది, ఆ సమయంలో నేను ప్రభుత్వ వ్యవస్థ రాజకీయాల్లో లేను. నేను ఒక సంస్థ కార్యకర్తగా పనిచేశాను. ఆ సమయంలో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ వినిపించేది, వీళ్ళు ఎలాంటి వారో చూడండి, పంచాయతీల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, చాలా తేలికగా ఇచ్చేస్తారు. మీరు ఆ విధంగా అంటున్నారంటే దానికి నేను ఏమీ అనలేను. పంచాయతీలలో రిజర్వేషన్ ఇవ్వాలంటే తేలికగా ఇచ్చేస్తారు. ఎందుకంటే అందులో వాళ్ళకి సొంతంగా పదవి పోతుందన్న భయం ఉండదు.
మనం సురక్షితంగా ఉన్నాం కదా, అక్కడ ఇచ్చేయండి అనిపిస్తుంది. అప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడిచేది. ఇక్కడున్న వాళ్ళు ఇది ఎప్పటికీ చేయరు, ఎందుకంటే వాళ్ళకే నష్టం అని. అందుకే పంచాయతీల విషయంలో అయిపోయింది, 50% చేరారు. నేను రాజకీయ కోణంలోంచి మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా. 25 ఏళ్ల క్రితం, 23 ఏళ్ల క్రితం ఎవరైతే వ్యతిరేకించారో ఆ వ్యతిరేకత రాజకీయ స్థాయిని దాటి వెళ్ళలేదు. ఇప్పుడు అలా అనుకునే పొరపాటు చేయకండి. గత 25 ఏళ్ల నుండి 30 ఏళ్లలో గ్రాస్ రూట్ లెవెల్లో పంచాయతీ ఎన్నికల వ్యవస్థలలో గెలిచి వచ్చిన సోదరీమణులలో ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ ఉంది. వారు గ్రాస్ రూట్ లెవెల్ ఒపీనియన్ మేకర్స్. 30 ఏళ్ల క్రితం వారు మౌనంగా ఉండేవారు, మాట్లాడేవారు కాదు, అర్థం చేసుకున్నా మాట్లాడేవారు కాదు. ఈ రోజు వారు ఓకలుగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఏ పక్షం విపక్షమైనా, ఎప్పుడో ఒకప్పుడు పంచాయతీల్లో పనిచేసిన లక్షలాది సోదరీమణులు ప్రాతినిధ్యం వహించారు. ప్రజల కష్ట సుఖాలను, సమస్యలను లోతుగా చూశారు. వారు ఆందోళన చెందుతున్నారు. వారు ఏమంటున్నారంటే, చీపురు చెత్త పనుల్లో అయితే మమ్మల్ని కలుపుకుంటారు, అది కుటుంబంలో కూడా జరిగేది, ఇప్పుడు మమ్మల్ని నిర్ణయ ప్రక్రియలో చేర్చండి. మరి నిర్ణయ ప్రక్రియలు విధానసభలో, పార్లమెంట్లో జరుగుతాయి. అందువల్ల రాజకీయ జీవితంలో ఉన్నవారు ప్రగతిని కోరుకునేవారు. నేను ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా సరే, నేను ఏ పార్టీ అని చెప్పడం లేదు. రాజకీయ జీవితంలో ఎవరైతే విజయవంతంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వారు ఈ విషయాన్ని అంగీకరించి తీరాలి. గడిచిన 25 నుండి 30 సంవత్సరాలలో లక్షలాది సోదరీమణులు గ్రాస్ రూట్ లెవెల్లో నాయకులుగా తయారయ్యారు. ఇప్పుడు వారిలో ఇక్కడ కేవలం 33% మాత్రమే కాదు, కూడా వారు మీ యొక్క నిర్ణయాలను ప్రభావితం చేయబోతున్నారు. మరియు అందువల్ల ఈ రోజు ఎవరైతే వ్యతిరేకిస్తారో వారు చాలా కాలం పాటు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా కాలం మూల్యం చెల్లించారు. మరియు అందువల్ల రాజకీయ పరిజ్ఞానం కూడా దీనిలోనే ఉంది. మనం గ్రాస్ రూట్ లెవెల్లో మహిళల పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఏర్పడిందో దానిని మీరు ఇప్పుడు తప్పనిసరిగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను విన్నాను, మన ములాయం సింగ్ జీ గారు అప్పటి నుండి ఒక విషయాన్ని నడుపుతున్నారు, వారి కుటుంబ సభ్యులు కూడా నడుపుతున్నారు. దేశ సోదరీమణులపై నమ్మకం ఉంచండి, వారి విజ్ఞతపై నమ్మకం ఉంచండి. ఒక్కసారి 33% సోదరీమణులు రానివ్వండి. వచ్చి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఈ వర్గానికి ఆ వర్గానికి అనే నిర్ణయం వారే తీసుకుంటారు. మనం వారి సామర్థ్యాన్ని ఎందుకు శంకిస్తున్నాం? ఒక్కసారి రానివ్వండి, వారిని రానివ్వండి. వస్తే 34లో మరియు రెండవది ధర్మేంద్రజీ, నేను మీకు చాలా చాలా కృతజ్ఞుడను. మీరు నా యొక్క గుర్తింపును తెలియజేశారా? ఈ విషయం నిజమే. నేను అత్యంత వెనుకబడిన సమాజం నుండి వచ్చాను. ధర్మేంద్రజీ, నేను మీకు చాలా కృతజ్ఞుడను. మరియు అఖిలేష్ జీ నా మిత్రులు కాబట్టి వారు అప్పుడప్పుడు నాకు సహాయం చేస్తూ ఉంటారు. నేను అత్యంత వెనుకబడిన సమాజం నుండి వచ్చానన్నది నిజం, కానీ సమాజంలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగడం నా యొక్క బాధ్యత. మరియు ఇదే మార్గాన్ని నా రాజ్యాంగం నాకు చూపించింది. నా వరకు నాకు రాజ్యాంగమే
సర్వోన్నతమైనది మరియు అందువల్ల మరియు ఇది రాజ్యాంగం యొక్క శక్తి. నాలాంటి అత్యంత చిన్న సమాజానికి చెందిన అత్యంత వెనుకబడిన సమాజానికి చెందిన వ్యక్తికి దేశం ఇంత పెద్ద బాధ్యతలు ఇచ్చింది. అందుకే నేను దేశవాసులకు రాజ్యాంగ నిర్మాతలకు రుణపడి ఉన్నాను. వారి వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. కానీ గౌరవనీయులైన అధ్యక్షజీ, వెనుకబడిన కులాన్ని అంగీకరిస్తున్నారు, కానీ మనం వారితో అన్యాయం చేస్తున్నాము. ఇదే నా విన్నపం. గౌరవనీయులైన అధ్యక్ష, ఈ రోజు మనం జీవితంలోని ప్రతి రంగంలో నారీ శక్తిని చూస్తున్నాము. దేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా పతాకాన్ని ఎగురవేయడంలో వెనుకబడలేదు. మనం గర్వపడగలిగే విధంగా ఈ రోజు జీవితంలోని విభిన్న రంగాలలో మన తల్లులు మరియు సోదరీమణులు ఉన్నారు. గొప్ప సహకారం అందిస్తున్నారు. మన కుమార్తెలు జీవితంలోని ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. ఎంత గొప్ప సామర్థ్యం ఇది! వారిని భాగస్వామ్యం నుండి ఎందుకు ఆపాలి? మనం ఇంత శక్తిని ఎందుకు వృధా చేస్తున్నాం? వారు చేరడం వల్ల మన సామర్థ్యం మరింత పెరగబోతోంది. అందువల్లనే నేను ఈ రోజు మీ అందరి వద్దకు ఒక విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. దయచేసి దీనిని రాజకీయ త్రాసులో తూయకండి. ఇది దేశ హితం కోసం తీసుకున్న నిర్ణయం. గౌరవనీయ అధ్యక్ష, ఈ రోజు మన ముందు ఉన్నటువంటి ఈ అవకాశం మనమందరం ఒకే చోట కలిసి కూర్చుని ఒకే దిశలో ఆలోచన చేసి వికసిత భారతాన్ని నిర్మించే క్రమంలో మన నారీ శక్తి యొక్క భాగస్వామ్యాన్ని ఒక విశాల హృదయంతో నిర్ణయించే అవకాశం ఉంది, అంగీకరించడానికి అవకాశం ఉంది. మరియు నేను ముందే చెప్పినట్లుగా ఈరోజు దేశం మొత్తం మరియు ప్రత్యేకించి నారీ శక్తి మన నిర్ణయాలను తప్పక చూస్తుంది. కానీ నిర్ణయం కంటే ఎక్కువగా మన ఉద్దేశాన్ని గమనిస్తుంది. అందువల్ల మన ఉద్దేశంలోని లోపాన్ని ఈ దేశ్ నారీ శక్తి ఎప్పటికీ క్షమించబోదు. గౌరవనీయ అధ్యక్ష, 2023వ సంవత్సరంలో ఈ కొత్త సభలో మనం సర్వసమ్మతితో ఒక రకంగా ఈ చట్టాన్ని మనం ఆమోదించడం జరిగింది. దేశమంతా ఆనంద వాతావరణం ఏర్పడింది. దానికి రాజకీయ రంగు పులం లేదు. అందుకే అది రాజకీయ సమస్య కాలేదు. అది మంచి పరిస్థితి. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, మనం దీనిని ఇంకా ఎంతకాలం ఆపాలి? ఇప్పుడు ఇక్కడ జనాభా మొదలైన విషయాలను ప్రస్తావించే వారికి మీకు తెలియదా? అమిత్ భాయ్ గారు తన ప్రసంగంలో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తారని నేను కోరుకుంటున్నాను. మనం ఎప్పుడైతే జనగణన గురించి ఎప్పుడెప్పుడు ఏమి చేశామో, తర్వాత కోవిడ్ వచ్చింది, దానివల్ల వచ్చిన కష్టాలు, ఆటంకాలు అన్ని మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇందులో చర్చకు తావు లేదు. అయితే గతంలో మనం 2023లో దీనిపై చర్చిస్తున్నప్పుడు కూడా ఈ పనిని త్వరగా పూర్తి చేయాలనే అభిప్రాయమే విస్తృతంగా వినిపించింది. అందరూ త్వరగా చేయమన్నారు. కానీ 24లో సాధ్యపడలేదు. ఎందుకంటే అంత తక్కువ సమయంలో చేయడం కష్టం. ఇప్పుడు 29లో మనకు అవకాశం ఉంది. ఒకవేళ మనం 29లో కూడా చేయకపోతే అప్పుడు పరిస్థితి ఏమవుతుందో ఊహించగలమా? మనం దేశంలోని తల్లులకు, సోదరీమణులకు మనం నిజంగా నిజాయితీతో కూడిన ప్రయత్నం చేయగలమనే నమ్మకాన్ని కలిగించలేము. అందువల్ల ఇది కాలం యొక్క ఆవశ్యకత.
ఇక మనం మరింత ఆలస్యం చేయకూడదు. ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీల వారితో, రాజ్యాంగ నిపుణులతో, మహిళల మధ్య అక్తిబసలుగా పనిచేసే వారితో కూడా అనేక చర్చలు జరిగాయి. కొంతమంది స్వయంగా ముందుకొచ్చి సలహాలు కూడా ఇచ్చారు. ఈ మథనం అంతా జరుగుతూ ఉండగా ఇక్కడ కూడా అన్ని పార్టీలతో నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్ట్రక్చర్ గా, ఇన్ఫార్మల్ గా కూడా జరిగాయి. చివరికి దాని నుండి ఒక మార్గం కనుగొనాలి. తద్వారా మనం మన తల్లులు మరియు సోదరీమణుల యొక్క శక్తిని మనం జోడించగలం. అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికీ రాజ్యాంగం ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా ఆలోచించే అధికారాన్ని ఇవ్వనే లేదు. మనం ప్రమాణం చేసి ఇక్కడ కూర్చున్నాం కదా, మనమందరం ఒకే దేశంగా ఆలోచించడం మనందరి బాధ్యత. కశ్మీర్ అయినా, కన్యాకుమారి అయినా మనం విడివిడిగా ఆలోచించలేము, విడివిడిగా మనం నిర్ణయాలు చేయలేము. అందుకే ఎటువంటి ఆధారం లేకుండా, అందులో ఏమాత్రం సత్యం లేదు, రవ్వంత కూడా సత్యం లేదు, కేవలం రాజకీయ ప్రయోజనం పొందడం కోసమే ఏదైతే ఈ దుమారం సృష్టిస్తున్నారో, నేను ఈరోజు చాలా బాధ్యతతో ఈ సభలో, ఈ పవిత్రమైన స్థలం నుండి నేను చెప్పదలుచుకున్నాను. దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమర, చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలైనా నేను నేడు బాధ్యతతో చెప్పాలనుకుంటున్నాను. ఈ నిర్ణయ ప్రక్రియ ఎవరి పట్ల కూడా వివక్ష చూపడం జరగదు. ఈ నిర్ణయ ప్రక్రియ ఎవరికి కూడా అన్యాయం చేయడం జరగదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు మరియు వారి కాలంలో జరిగిన డీలిమిటేషన్ మరియు ఏ నిష్పత్తి అయితే అప్పటి నుండి కొనసాగుతూ వస్తుందో, ఆ నిష్పత్తిలో కూడా ఎటువంటి మార్పు ఉండబోదు మరియు వృద్ధి కూడా అదే నిష్పత్తిలో ఉంటుంది. ఒకవేళ గ్యారంటీ అనే పదం కావాలని మీరు కోరుకుంటే, నేను గ్యారంటీ అనే పదాన్ని ఉపయోగిస్తాను. వాగ్దానం గురించి మాట్లాడితే నేను వాగ్దానం అనే పదాన్ని ఉపయోగిస్తాను. తమిళంలో ఏదైనా మంచి పదం ఉంటే అది కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మన ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు మనం పదాలతో గారడీ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. జీ, గౌరవనీయ అధ్యక్ష, నేను ఈ రోజు సభలోని సహచరులందరికీ ఈ విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, మనం ఎటువంటి భ్రమలో ఉండకూడదు. మనం అహంకారంలో ఉండవద్దు. నేను మనం అనే పదాన్ని వాడుతున్నాను. నేను మరియు మీరు అని మాట్లాడటం లేదు. మనమందరం ఈ భ్రమలో ఉండకూడదు. మనం దేశ్ నారీ శక్తికి ఏదో ఇస్తున్నామని అనుకోవద్దు. అది కానే కాదు. అది వారి హక్కు. మనం ఎన్నో దశాబ్దాలుగా దాన్ని అడ్డుకున్నాము. ఈ రోజు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ పాపం నుండి విముక్తి పొందే అవకాశం ఇది. మనందరికీ ఈ విషయం తెలుసు. ప్రతి ఒక్కరూ ప్రతిసారి ఎలా మోసం చేశారో తెలివి ప్రదర్శించారో. మేమైతే దీనికి పూర్తిగా అనుకూలమే. కానీ మేము దీంతో పాటే ఉన్నాము. కానీ
ప్రతిసారి ఏదో ఒక టెక్నికల్ అడ్డంకిని సృష్టించి దీన్ని అడ్డుకోవడం జరిగింది. ప్రతిసారి ఇలాంటి విషయాలనే తెచ్చారు. 33% మహిళల రిజర్వేషన్ వ్యతిరేకించగలిగే ధైర్యం లేదు. ఆ కాలం ఎప్పుడో పోయింది. మీకు చేయాలనే ఉద్దేశం లేదు, కానీ చెప్పడానికి కూడా ధైర్యం లేదు. అందుకే టెక్నికల్ శాఖలు ఇది చేస్తే అది, అది చేస్తే ఇది అంటూ ఉంటారు. ఇప్పుడు దేశ నారీ శక్తిని మోసం చేయలేరు. సభలో సంఖ్యాబలం ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇది మాత్రం ఖాయం. మీరు ఈ రకరకాల సాకులు చెబుతూ వివిధ రకాల టెక్నికల్ సమస్యల ఆధారంగా విషయాలను మరింత సంక్లిష్టం చేస్తూ 3 దశాబ్దాలుగా దీనికి అడ్డంకులు సృష్టించి మేము దీన్ని అడ్డుకుంటూ వచ్చాము. మీరు సాధించాలనుకున్నది సాధించారు, ఇకనైనా వదిలేయండి. 3 దశాబ్దాలు చాలువ ఆపడానికి మీరు అడ్డుకుంటూ వచ్చారు, అయినా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడైనా చేయండి. అత్యంత గౌరవనీయులైన అధ్యక్షుల వారు, ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులకు అనిపిస్తోంది, అరే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కొందరికి ఇందులో ఎక్కడో ఒక చోట మోదీ యొక్క రాజకీయ స్వార్థం దాగి ఉందని అనిపిస్తోంది. దయచేసి ఆయన్ని మాట్లాడనివ్వండి. పాపం ఆయనపై పైనుంచి తాళం వేసి ఉంది. ఆయన పక్కన ఉన్నటువంటి వారు ఆయన్ని మాట్లాడనివ్వడం లేదు. అధ్యక్ష, పాత విషయాలకి వెళ్దాం అధ్యక్ష. మీరు పట్టించుకోవడం లేదు గౌరవనీయ అధ్యక్ష. ఒకసారి చూడండి, ఒకవేళ దీన్ని గనుక మీరు వ్యతిరేకిస్తే రాజకీయంగా నాకు లాభం చేకూరుతుంది అనేది చాలా స్పష్టమైన విషయం. కానీ కలిసి నడిస్తే ఎవరికి ఏ లాభం ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. ఎవరికి ఏమీ ఉండదు. ఎందుకంటే అప్పుడు అది వేరే అంశం అవుతుంది. అప్పుడు ఎవరికి ప్రయోజనం ఉండదు. అందుకే మాకు క్రెడిట్ అక్కర్లేదు. ఇది ఆమోదం పొందిన వెంటనే రేపే నేను ప్రకటన ఇచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అందరి ఫోటోలు ముద్రించడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, క్రెడిట్ మీరే తీసుకోండి. క్రెడిట్ గురించా మీ చింత? తీసుకోండి క్రెడిట్. మీరు ఎవరి ఫోటో ముద్రించాలనుకున్నా ప్రభుత్వ ఖర్చుతో మేము చేయిస్తాం. ఈ క్రెడిట్ విషయంలో నేను మీకు ఒక బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. గౌరవనీయ అధ్యక్షుల వారు, మన ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల యొక్క భాగస్వామ్యం ఇది కేవలం సంఖ్యల గారడి లేదా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణ మాత్రమే కాదు, అంత పరిమితమైనది కాదు. ప్రజాస్వామ్యానికి జనని అయిన మన దేశంలో మదర్ ఆఫ్ డెమోక్రసీగా ఈ నిర్ణయం మన ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీక. ఇది భారతదేశం యొక్క కమిట్మెంట్. ఇది మన సాంస్కృతిక కమిట్మెంట్.
మరియు ఈ కమిట్మెంట్ కారణంగానే పంచాయతీలలో ఈ వ్యవస్థ ఏర్పడింది. ఇప్పుడు 20కి పైగా రాష్ట్రాలలో 50% ఉంది. మరియు మేము దీనిని అనుభవించాము. నాకు చాలా సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ప్రజలు సేవ్ చేసే అవకాశం ఇచ్చారు. మరియు అదే కాలఖండంలో క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వాన్ని నేను చూశాను. అది నా యొక్క అనుభవం. వారి సున్నితత్వంతో పాటు సమస్యల పరిష్కారంలో వారి యొక్క కమిట్మెంట్ చాలా ఫలవంతంగా ఉండేది. అభివృద్ధి యాత్రకు వేగాన్ని అందించడంలో ఉండేవారు. మరియు ఆ అనుభవం ఆధారంగా నేను చెబుతున్నాను ఈ సభలో, వారి యొక్క వాణి ఒక కొత్త శక్తిగా మారుతుంది. ఒక కొత్త ఆలోచన జత చేరబడుతుంది. దేశం యొక్క దిశలో ఒక సున్నితత్వం జోడించబడుతుంది. వాస్తవాలు తర్కం ఆధారంగా అనుభవం జోడించబడినప్పుడు దాని సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుందని నేను భావిస్తున్నాను. మరియు సభ ఎంత సుసంపన్నమవుతుందో గౌరవనీయ అధ్యక్షుల వారు, మన దేశంలో అనుభవజ్ఞులైన నారీ శక్తికి మన దేశంలో ఏమాత్రం కొరత లేదు. సామర్థ్యంలో లోటు లేదు. మనం నమ్మాలి. వారు కాంట్రిబ్యూట్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. మరియు నేను కూడా ఇక్కడున్న మన సోదరీమణులకు అవకాశం వచ్చినప్పుడు వారు చాలా మంచి పద్ధతిలో తమ వాదనను వినిపించారు, సభను సుసంపన్నం చేశారు. గౌరవనీయ అధ్యక్షుల వారు, ఈరోజు దేశంలో వర్తమానంలో దేశంలో 650కి పైగా పంచాయతీలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ పంచాయతీలు, దాదాపు 275 మంది మహిళలు దానికి నాయకత్వం వహిస్తున్నారు. కొన్నిసార్లు కేంద్ర కేబినెట్ మంత్రి కన్నా ఎక్కువ బాధ్యత, నిధులు, వ్యవస్థ వారి వద్ద ఉండి పనిచేస్తున్నారు. దాదాపుగా 6700 బ్లాక్ పంచాయతీలలో 2700 కంటే ఎక్కువ బ్లాక్ పంచాయతీలు ఉన్నాయి. వాటి నాయకత్వం మహిళల చేతిలో ఉంది. ఈ రోజు దేశంలో 900 కంటే ఎక్కువ నగరాల్లో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క హెడ్ గా, మేయర్లుగా లేదా స్టాండింగ్ కమిటీ పనులు చూసే సోదరిమణులు ఉన్నారు. అది వారి యొక్క శక్తి. మరియు నేను నమ్ముతున్నాను, ఈ రోజు మన దేశం సాధిస్తున్న ప్రగతిలో వారిది కూడా ముఖ్యమైన యోగదానం ఉంది. ఆ రుణాన్ని మనం స్వీకరించడానికి ఇది ఒక అవకాశం. ఎప్పుడైతే ఈ అనుభవం సభతో అనుసంధానం అవుతుందో అప్పుడు అది అనేక రెట్లు బలాన్ని పెంచుతుంది. గౌరవనీయ అధ్యక్షుల వారు, ఒక సుదీర్ఘమైన నిరీక్షణ మరియు ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ ఒక ప్రశ్నార్థకం తలెత్తే లాంటి పరిస్థితిని మనమే సృష్టించుకున్నాం. ఇది మనకు లభించిన ఒక అవకాశం. పాత పరిమితులు ఏవైతే ఉన్నాయో, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో వాటి నుండి మనం బయటపడి ధైర్యంతో ముందుకు సాగాలి. మరియు నారీ శక్తి యొక్క దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మనం తప్పకుండా నిర్ధారించాలి. మరియు ఈ రోజు మనం అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరియు దీన్ని మనం తప్పకుండా సర్వసమ్మతితో ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. మరియు ఎప్పుడైతే సర్వసమ్మతితో ముందుకు వెళ్తుందో ట్రెజరీ బెంచ్ మీద ఒత్తిడి ఉంటుంది. వారికి కూడా అనిపిస్తుంది ఇందులో అందరికీ హక్కు ఉంది, ప్రతి ఒక్కరి మాట వినాలి, నష్టం లేదు. సామూహిక శక్తితో అయితే మనకు అనేక మంచి ఫలితాలు లభిస్తాయి. గౌరవనీయ అధ్యక్షుల వారు, నేను మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఇంత మాత్రమే చెబుతాను.
దీనిని దయచేసి రాజకీయ త్రాసులో తూచవద్దని కోరుతున్నాను. మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దేశంలోని ఇంత పెద్ద దేశం యొక్క సగం బాధ్యతను మోస్తున్న వారికి కూడా ఇక్కడికి వచ్చే హక్కు ఉంటుంది. మనం వారిని అడ్డుకోకూడదు. మరియు రెండవది సంఖ్య విషయంలో కూడా ఒక అభిప్రాయం ముందు నుండి ఏర్పడుతూ ఉండేది. చర్చ ఏమిటంటే, అయ్యా వీరి సంఖ్యను తగ్గించవద్దు, అధికం చేస్తే త్వరగా అయిపోతుంది. ఆ అధికం చేసే విషయం వచ్చింది. సరే, అయితే ఏదైతే 33% సంఖ్య ఉందో దానిని ఇంకా పెంచండి. తద్వారా ఎవరికి నా హక్కు పోయిందనిపించకూడదు. ఒక కొత్త శక్తి వచ్చి చేరుతుంది, అదనపు శక్తి వచ్చి చేరుతుంది. మరియు ఇప్పుడు సభ నిర్మాణం గురించి కూడా మనం ముందుగానే ఆలోచించి పెట్టాము. స్థలాన్ని అయితే ఏర్పాటు చేశాము. మరియు అధ్యక్ష, నేను తేలికైన ధోరణిలో చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వారి రాజకీయ కారణాలు ఉంటాయి. మరియు ఓటమి భయం అనేది కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. కానీ మన చేతుల మీదుగా శుభకార్యం జరిగినప్పుడు ఆయనకి దిష్టి తగలకుండా నల్లటి చుక్క పెట్టే సంప్రదాయం ఉంది. మీరు నల్లటి చుక్క పెట్టినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా చాలా ధన్యవాదాలు.